ఈ వర్షాకాలం సాయంత్రం అయితే చాలు కరెంట్ పోతుంది, దోమలు కూడా కుట్టేస్తున్నాయి. ఆల్అవుట్ పెడదామన్నా ఇప్పుడు ఆల్అవుట్ పనిచేయదు. కాసేపు బాల్కనీకి వెళ్ళి కూర్చుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్ అయితే వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. బయట కూర్చుంటే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది, మంచి గాలి వస్తుంది. కాకపోతే ఇక్కడ కూడా దోమలు అయితే అసలు తినేస్తున్నాయి. ఇంట్లో అయినా బయట అయినా ఈ దోమలతో అయితే పడలేకపోతున్నాం కదా. ఎక్కడ అవని సాయంత్రం అయితే చాలా ఎక్కువ దోమలు వచ్చేస్తున్నాయి. మీకు కూడా ఇదే ప్రాబ్లం ఉండే ఉంటుంది. అందుకే నేను ఈ ఎవ్రీడే అల్టిమా పోర్టబుల్ యాంటీ మస్కిటో లిక్విడ్ వేపరైజర్ తీసుకున్నా. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇది రీఛార్జబుల్ అనమాట. సో మనం ఇంట్లో అయినా బయటికి వెళ్ళినప్పుడు బాల్కనీలో ఎక్కడైనా కూడా దీనికి ముందు ఛార్జింగ్ పెట్టుకొని ఎక్కడైనా మనకు కావాల్సిన దగ్గర మనం యూజ్ చేయొచ్చు. అందుకే ఇది నాకు బాగా నచ్చింది. మనం ఒక్కొక్కసారి ట్రావెలింగ్లో ఉంటాము, ట్రైన్లోనే అలాగని హోటల్లోనే ఎక్కడైనా స్టే చేయాల్సి వచ్చినప్పుడు మనకి దోమలు కుట్టేస్తాయి కదా. సో మనకి ఇది ట్రావెలింగ్లో కూడా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి దీనికి మనం ఛార్జింగ్ పెట్టామనుకోండి, కరెంట్ లేనప్పుడు మనకు అవసరమైనప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్ళి వాడుకోవచ్చు. ఇందులో 2 మోడ్స్ ఉన్నాయి. మనకి ఇది నార్మల్ మోడు, దోమలు మరీ ఎక్కువగా ఉంటే బూస్ట్ మోడ్లో కూడా పెట్టుకోవచ్చు. ఆఫ్ చేయాలంటే సేమ్ ఇలా ఆఫ్ చేసుకోవచ్చు. అలానే ఇంటి బయట బాల్కనీలో ఈవినింగ్ టైంలో కూడా హ్యాపీగా ఎక్కడ మనం ఉంటే అక్కడ దీన్ని పెట్టుకోవచ్చు. ఎక్కువగా అయితే క్యాంపెనింగ్ చేస్తారు కదా, వాళ్ళకైతే టెంట్లో దోమల ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా యూజ్ అవుతుంది. పిల్లల బెడ్రూమ్లోకి ఈ పాండా స్పేస్ లైట్ తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నానో, దీని స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. చూడటానికైతే భలే బాగుంది, క్యూట్గా ఉంది కదా. దీంతో పాటు మనకి కేబుల్ వైర్ కూడా వస్తుంది. నైట్ టైము బెడ్ లైట్ లేకపోతే పిల్లలు భయపడతారు కదా, ఎలానో లైట్ వేస్తున్నాం కదా, ఇది నైట్ లైట్లో కూడా పనిచేస్తుందని తీసుకున్నా. పిల్లలకైతే బాగా నచ్చింది. ఎందుకంటే రూమ్ మొత్తం స్టార్స్, గెలాక్సీ లైట్స్, ప్రాజెక్ట్ లాగా ఉండడం వల్ల పిల్లలకి అట్రాక్టివ్గా ఉంది. బెడ్ టైం కూడా సరదాగా రిలాక్స్గా ఉంటుంది కదా. మనం తీసుకెళ్ళి పడుకోండి, స్కూల్కి టైం అయిపోద్ది అంటే వాళ్ళు విసుక్కుంటారు, నిద్ర కూడా అంత సరిగ్గా పోరు అనమాట. ఇది బ్లూటూత్ స్పీకర్ ఉండటం వల్ల నిద్రపోయే ముందు మంచి మ్యూజిక్ ఏదైనా పెట్టుకుంటే, చిన్న పిల్లలు అయితే లాలిపాటలు జోలపాటలు ఏమైనా పెట్టినా కూడా వాళ్ళు మంచిగా నిద్రపోతారు కదా. చిన్న పిల్లలకి, మంత్ బేబీస్కి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. లైటింగ్ ఉంటుంది. అలానే స్టార్స్ అన్నీ కనిపించడంతో మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. చెట్టు క్రింద పడుకుని ఉన్నది. అసలే కడుపు నిండా తిన్నదేమో. సింహం ఒక్కసారిగా గాఢ నిద్రలోకి జారుకుంది. నేనైతే ఇక నుంచి రోజు స్టోరీ చెప్పకుండా దీనిలో ప్లే చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంట్లోన అలానే వాష్రూమ్లో ఎక్కడ చూసినా టైల్సే వేసుకుంటున్నారు కదా. కానీ ఈ టైల్స్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కొంచెం వాటర్ పడినా జారిపోతాం. అలానే కొంచెము మురిగున్నా కూడా అది ఎక్కువ మురిగ్గా కనిపిస్తుంది. రోజు తడిగుడ్డ అనేది పెట్టుకోవాలి, లేకపోతే నీట్గా ఉండదు కదా. నీట్గా పెట్టుకుంటేనే ఆ టైల్స్ మంచిగా షైనింగ్ వచ్చి మంచి లుక్ వస్తుంది మన ఇల్లు. ఇంకా రెగ్యులర్గా ఎలాగో మోపు పెడతాం కాబట్టి ప్లెయిన్ వాటర్తో కాకుండా టైల్ క్లీనర్ ఏదైనా వేసి క్లీన్ చేస్తే మంచిగా శుభ్రం అవుతాయని నేను ఈ సిక్కా టైల్ క్లీనర్ తీసుకున్నా. రోజు ఇల్లు వచ్చినప్పుడు ఏ క్లీనర్స్ పడితే ఆ క్లీనర్స్ వేసి వస్తామనుకోండి, మనకి టైల్స్ అవన్నీ పాడైపోతాయి తొందరగా. ఇదేంటంటే మనకి 1/2 బకెట్ వాటర్లో 2 కప్స్ వేసుకుంటే మనకి సరిపోద్ది నార్మల్గా ఇల్లు ఒత్తుకోవడానికి. ఇదే కాదు, ఏ క్లీనర్ అయినా ఎక్కువ వేయకూడదు. చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, మన ఇంట్లో పెట్స్ ఏమైనా ఉన్నా కూడా మనం ఇలా టైల్ క్లీనర్ వేసుకొని శుభ్రం చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇల్లు. ఈగలు, దోమలు అలాంటివి ఏవి రావు కదా. మీరు రెగ్యులర్గా ఇల్లు ఒత్తుతారా లేదా? నేనైతే డైలీ ఒత్తుతా. ఇలా మనం కొంచెం క్లీనర్ ఏదైనా వేసి క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఫ్లోర్ అంతా. ఇంక ఇలాంటి మొండి మరకలు ఏవైనా ఉన్నప్పుడు డైరెక్ట్గా వాటిపైన లిక్విడ్ వేసి కాసేపు వదిలేయండి. కాసేపు ఉంచక రబ్ చేస్తే ఈజీగా పోతున్నాయి చూడండి. ఎక్కువ ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఇలా మనం మొండి మరకలను ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. ఈజీగా శుభ్రం అయిపోతాయి ఎటువంటి మొండి మరకలు అయినా. చూడండి చాలా నీట్గా ఇప్పుడు షైన్ వచ్చేస్తుంది కదా, మెరిసిపోతుంది కొత్తగా. ఇంకా మనకి కిచెన్లో బాగా స్టెయిన్స్ ఉంటాయి కదా, అప్పుడు 1/2 వాటర్ 1/2 లిక్విడ్ వేసుకొని శుభ్రం చేసుకోవాలి. ఇది మనం కిచెన్లో అలానే వాష్రూమ్ టైల్స్
నెక్స్ట్ మనకి ఇంట్లో టైల్స్ అన్నిటిని కూడా శుభ్రం చేసుకోవచ్చు. దీంతో మనకి ఈజీగా మరకలన్నీ పోయాయి చూడండి, స్టెయిన్స్ అన్నీ. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ వర్షాకాలం వస్తే చాలు కదా మనకి దోమల సమస్య ఎక్కువైపోద్ది. మనం కాయిల్స్ రీఫిల్స్ పెట్టుకుంటూ ఉండాలి. అయినా కూడా మనం బాల్కనీలోన ఎక్కడైనా కూర్చోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాం. అలానే ఇంట్లో నైట్ టైము పవర్ కట్ అవుతుంటుంది, లైటింగ్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటివన్నిటికి కూడా నేను చిన్న చిన్న సొల్యూషన్ ప్రోడక్ట్లు అనేవి తీసుకొచ్చాను. ఈ వీడియోలో నేను చూపించిన ప్రోడక్ట్లు అన్నీ కూడా అమెజాన్లో తీసుకున్నా. వాటికి కాస్ట్ కావాలన్నా మీరు తీసుకోవాలన్నా డీటెయిల్స్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.